నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. నిన్న మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్ష సూచనలు అయితే కనిపించాయి. మరి ఈ రోజు ఉదయం అయితే కాస్త మబ్బుగా ఉన్న మధ్యాహ్నానికి మళ్ళీ ఎండలొచ్చాయి. కాకపోతే రాబోయే 2 రోజులు కూడా మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉందంటూ మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానికి మన క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ సూచన నిపుణులు మన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇది ఎండాకాలం కాకపోతే నిన్నటి నుంచి కూడా మనకి వర్షాలు అయితే కనిపించాయి. ఈ రోజు కాస్త ఎండగా ఉంది. సో దీనికి కారణం ఏంటంటారు? మనకి ఎండాకాలంలో ఈ రకమైన వానల్ని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటామండి. ఇవి రెగ్యులర్ ఫీచరు. దీనికి కారణం ఏంటంటే మనకి భూభాగం బాగా 5-6 రోజులు వానలు లేకుండా హై టెంపరేచర్స్తో వేడెక్కినప్పుడు తేమ కనుక ప్రవేశించినట్టయితే ఆ తేమ వేడిగాళ్ళు కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి మన భూమి ఎక్కువ వేడెక్కినప్పుడు. సో ఇటువంటి సమయంలో మనకి తేమ ప్రవేశించినట్టయితే ఆ తేమ కూడా పైకి పోయి అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాల కింద ఏర్పడి ఉరుములు మెరుపులతోటి జల్లులు, ఈదురుగాలులు, పిడుగులు పట్టడం ఇదంతా ఉంటుంది. దీన్ని ప్రీ మాన్సూన్ షవర్స్ అని ఇది రెగ్యులర్ ఫీచరు. అయితే దీనికి కారణం ఏంటంటే మనకి టెంపరేచర్స్ ఇలా పెరుగుతున్నప్పుడు ఈ వివిధ ప్రాంతాల మధ్య టెంపరేచర్స్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల మనకి అక్కడక్కడ ద్రోణులు ఉపరితల వాతావరణంలో ఒక అల్పపీడన ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటాం. అవి ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే ఇవి మనకి బంగాళాఖాతం నుంచి అరేబియన్ సీ నుంచి కూడా మాయిశ్చర్ని అట్రాక్ట్ చేస్తాయి. తేమగాళ్ళు ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు అక్కడికక్కడ ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి విస్తృతంగా వర్షాలు పడటం జరుగుతుంది. ఇది ఏంటంటే కంటిన్యూస్గా 2-3 రోజులు ఉండేవి కాదు. 3-4 గంటలు గట్టిగా వర్షం పడుతుంది. ఆ తర్వాత అంతా తెరిపించి మళ్ళీ ఆకాశం నిర్మలంగా కూడా అయిపోతుంది. ఇది రెగ్యులర్ ఫీచర్ అండి. నిన్న మనకి రావడానికి కారణం ఏంటంటే మనకి తెలంగాణకి దగ్గరలో ఇటు విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి ఉంది. అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండిటి వల్ల ఏమైందంటే మనకి మధ్య బంగాళాఖాతం నుంచి చాలా తేమ మన వేడిగా ఉన్న తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశించడం వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా వర్షాలు పడినాయి. అంటే నిన్న అయితే వర్షాలు పడ్డాయి. ఈ రోజు తెల్లారి నుంచి కాస్త వర్షాలు తగ్గాయి. అంటే ఎటువంటి వర్షం కూడా కనిపించలేదు మనకి. సో ఎలా ఉండబోతుందంట ఈ రోజు? నిన్న ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము మరియు ఆ ద్రోణి రెండు కూడా ఈరోజు బలహీనపడ్డాయండి. సో ఇవి సినాప్టిక్ ఫీచర్స్ అంటాం. అవి మాయిశ్చర్ తేవడానికి ప్రధాన కారణం అనమాట. సో అటువంటి కారణాలు ఏమీ ఈరోజు లేవు. అయితే నిన్న చాలా విస్తృతంగా వర్షాలు పడటం, భారీ వర్షాలు కూడా పడటం వల్ల లోకల్గా ప్రతి చోట కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంది. మనకి సమ్మర్ కాబట్టి పొద్దున్నుంచి క్లౌడ్స్ కూడా లేవు. టెంపరేచర్ పెరిగితే మళ్ళీ కింద నుంచి వేడిగాళ్ళు పైకి పోవడం, దాంతోపాటు లోకల్గా ఉన్న తేమ కూడా పైకి పోయి అక్కడికక్కడ ఈరోజు కూడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో నిన్న విస్తృతంగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడ్డాయో ఆ జిల్లాల్లో ఈరోజు కూడా సాయంత్రం సమయంలో మళ్ళీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే నిన్నటంతటి తీవ్రత ఈరోజు ఉండదు. కొద్దిపాటి స్థాయిలో పడే అవకాశం అయితే ఉంటుంది. సార్ ఇప్పుడు నిన్న ఏదైతే వర్షాలు మనకి పడ్డాయో దీని కారణంగా పిడుగు వల్ల కొంతమంది మరణించారంటూ కూడా మనకు వినిపిస్తుంది. సో రాబోయే 2 రోజులు కూడా ఇట్లా పిడుగుతో కూడిన వర్షాలు కూడా పడతాయి అవకాశం ఉందంటారా? మనకి ఇప్పుడు తేమ లోపలికి వచ్చే అవకాశాలు ప్రస్తుతం ఏమీ లేవు. ఓన్లీ లోకల్గా ఉన్న తేమ వల్ల ఈ రోజు ఒక రోజే వర్షం పడే అవకాశం ఉంది. రేపటి నుంచి 2 రోజులు మనం పొడి వాతావరణమే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. భారీగా అయితే అవకాశం లేదండి, ప్రస్తుతం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో మరి ఈ ఏప్రిల్ మేలో ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ ద్రోణి ప్రభావంతో 41 నుంచి 40 డిగ్రీలు ఉన్న టెంపరేచర్స్ 34 నుంచి 36 డిగ్రీలకు 5-6 డిగ్రీల వరకు కూడా పడిపోయినాయి. అయితే ఈ రోజు మాయిశ్చర్ స్టిల్ రాష్ట్రం అంతా అవైలబిలిటీ ఉండటం వల్ల కొద్దిగా చల్లగానే ఉండే అవకాశం ఉంది. అయితే రేపటి నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరగడం ప్రారంభించి మనకి ఒక 2-3 రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కుమ్రంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీలు టెంపరేచర్కి చేరుకునే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా సెంట్రల్ తెలంగాణలో కూడా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మనకి ఎండాకాలంలో ఈ రకమైన వానల్ని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటామండి. ఇవి రెగ్యులర్ ఫీచరు. దీనికి కారణం ఏంటంటే మనకి భూభాగం బాగా 5-6 రోజులు వానలు లేకుండా హై టెంపరేచర్స్తో వేడెక్కినప్పుడు తేమ కనుక ప్రవేశించినట్టయితే ఆ తేమ వేడిగాళ్ళు కింద నుంచి పైకి వెళ్తుంటాయి మన భూమి ఎక్కువ వేడెక్కినప్పుడు. సో ఇటువంటి సమయంలో మనకి తేమ ప్రవేశించినట్టయితే ఆ తేమ కూడా పైకి పోయి అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాల కింద ఏర్పడి ఉరుములు మెరుపులతోటి జల్లులు, ఈదురుగాలులు, పిడుగులు పట్టడం ఇదంతా ఉంటుంది. దీన్ని ప్రీ మాన్సూన్ షవర్స్ అని ఇది రెగ్యులర్ ఫీచరు. అయితే దీనికి కారణం ఏంటంటే మనకి టెంపరేచర్స్ ఇలా పెరుగుతున్నప్పుడు ఈ వివిధ ప్రాంతాల మధ్య టెంపరేచర్స్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల మనకి అక్కడక్కడ ద్రోణులు ఉపరితల వాతావరణంలో ఒక అల్పపీడన ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటాం, అవి ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే ఇవి మనకి బంగాళాఖాతం నుంచి అరేబియన్ సీ నుంచి కూడా మాయిశ్చర్ని అట్రాక్ట్ చేస్తాయి. తేమగాళ్ళు ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు అక్కడికక్కడ ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి విస్తృతంగా వర్షాలు పడటం జరుగుతుంది. ఇది ఏంటంటే కంటిన్యూస్గా 2-3 రోజులు ఉండేవి కాదు. 3-4 గంటలు గట్టిగా వర్షం పడుతుంది, ఆ తర్వాత అంతా తెరిపించి మళ్ళీ ఆకాశం నిర్మలంగా కూడా అయిపోతుంది. ఇది రెగ్యులర్ ఫీచర్ అండి. నిన్న మనకి రావడానికి కారణం ఏంటంటే మనకి తెలంగాణకి దగ్గరలో ఇటు విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి ఉంది. అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండిటి వల్ల ఏమైందంటే మనకి మధ్య బంగాళాఖాతం నుంచి చాలా తేమ మన వేడిగా ఉన్న తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశించడం వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా వర్షాలు పడినాయి. అంటే నిన్న అయితే వర్షాలు పడ్డాయి, ఈ రోజు తెల్లారి నుంచి కాస్త వర్షాలు తగ్గాయి, అంటే ఎటువంటి వర్షం కూడా కనిపించలేదు మనకి. సో ఎలా ఉండబోతుందంట ఈ రోజు? నిన్న ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము మరియు ఆ ద్రోణి రెండు కూడా ఈరోజు బలహీనపడ్డాయండి. సో ఇవి సినాప్టిక్ ఫీచర్స్ అంటాం, అవి మాయిశ్చర్ తేవడానికి ప్రధాన కారణం అనమాట. సో అటువంటి కారణాలు ఏమీ ఈరోజు లేవు. అయితే నిన్న చాలా విస్తృతంగా వర్షాలు పడటం, భారీ వర్షాలు కూడా పడటం వల్ల లోకల్గా ప్రతి చోట కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంది. మనకి సమ్మర్ కాబట్టి పొద్దున్నుంచి క్లౌడ్స్ కూడా లేవు, టెంపరేచర్ పెరుగుతోంది. టెంపరేచర్ పెరిగితే మళ్ళీ కింద నుంచి వేడిగాళ్ళు పైకి పోవడం, దాంతోపాటు లోకల్గా ఉన్న తేమ కూడా పైకి పోయి అక్కడికక్కడ ఈరోజు కూడా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో నిన్న విస్తృతంగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడ్డాయో ఆ జిల్లాల్లో ఈరోజు కూడా సాయంత్రం సమయంలో మళ్ళీ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే నిన్నటంతటి తీవ్రత ఈరోజు ఉండదు, కొద్దిపాటి స్థాయిలో పడే అవకాశం అయితే ఉంటుంది. సరే, ఇప్పుడు నిన్న ఏదైతే వర్షాలు మనకి పడ్డాయో దీని కారణంగా పిడుగు వల్ల కొంతమంది మరణించారంటూ కూడా మనకు వినిపిస్తుంది. సో రాబోయే 2 రోజులు కూడా ఇట్లా పిడుగుతో కూడిన వర్షాలు కూడా పడతాయి అవకాశం ఉందంటారా? మనకి ఇప్పుడు తేమ లోపలికి వచ్చే అవకాశాలు ప్రస్తుతం ఏమీ లేవు. ఓన్లీ లోకల్గా ఉన్న తేమ వల్ల ఈ రోజు ఒక రోజే వర్షం పడే అవకాశం ఉంది. రేపటి నుంచి 2 రోజులు మనం పొడి వాతావరణమే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంత భారీగా అయితే అవకాశం లేదండి, ప్రస్తుతం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో మరి ఈ ఏప్రిల్ మేలో ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ ద్రోణి ప్రభావంతో 41 నుంచి 40 డిగ్రీలు ఉన్న టెంపరేచర్స్ 34 నుంచి 36 డిగ్రీలకు 5-6 డిగ్రీల వరకు కూడా పడిపోయినాయి. అయితే ఈ రోజు మాయిశ్చర్ స్టిల్ రాష్ట్రం అంతా అవైలబిలిటీ ఉండడం వల్ల కొద్దిగా చల్లగానే ఉండే అవకాశం ఉంది. అయితే రేపటి నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరగడం ప్రారంభించి మనకి ఒక 2-3 రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీలు టెంపరేచర్కి చేరుకునే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా సెంట్రల్ తెలంగాణలో కూడా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.